విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పేశారు. కుంభకర్ణుడి పాత్ర కీలకంగా ఉండబోతోంది ఈ సినిమాలో. రాముడికి కుంభకర్ణుడికి మధ్య అందులో కొన్ని క్యారెక్టర్స్ని బయటకు తీసుకొచ్చి కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో పర్టికులర్గా కుంభకర్ణుడి కుమారుల చరిత్ర కూడా చెప్పబోతున్నారు. భరద్వాజ గారు, వారణాసికి సంబంధించి బిగ్ అప్డేట్ ఒకటి. విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పేశారు. స్టోరీ చెప్పడు ఆయన, జస్ట్ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అలా రివీల్ చేస్తూ ఉంటాడు. అదే నిన్న ఒక ఎలిమెంట్ బయట పెట్టాడు అని చెప్పేసి ఒక అరగంట సంబంధించిన సన్నివేశాలు. అంటే ఆయన చెప్పింది ఏమిటి, కుంభకర్ణుడి పాత్ర కీలకంగా ఉండబోతోంది ఈ సినిమాలో. రాముడికి కుంభకర్ణుడికి మధ్య నడిచేటువంటి సన్నివేశం పర్టికులర్గా యుద్ధ సన్నివేశం అది. ఒక అరగంట ఎపిసోడ్. ఆ సన్నివేశం చాలా ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పాడు ఆయన. నిజానికి అంతకంటే ఎమోషన్ ఏంటంటే, ఈ రామాయణంలో ఇప్పటివరకు వచ్చిన తెర మీద మనం చూసిన చాలా రామాయణాల్లో కనిపించని పాత్రలు చాలా ఉన్నాయి. ఓకే. రామాయణం లోపలే అందులో కొన్ని క్యారెక్టర్స్ని బయటకు తీసుకొచ్చి కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం పరిశోధన జరిపారు వీళ్ళు. అంటే ఇప్పటివరకు తెలిసిన పాత్రలు మాత్రమే. ఇప్పుడు కుంభకర్ణుడు అన్నాడు కానీ ఆయన కుంభకర్ణుడి గురించి మాత్రమే చెప్పరు. కుంభకర్ణుడి గురించి చాలా సినిమాల్లో డిస్కషన్ నడిచింది. కానీ ఈ సినిమాలో పర్టికులర్గా వీళ్ళు కుంభకర్ణుడి కుమారుల చరిత్ర కూడా చెప్పబోతున్నారు. అవునా? ఓకే. అది ఇంతకు ముందు ఒక చోట సూచనప్రాయంగా చెప్పాడు ఆయన. చెప్పి ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ పేరు కుంభ అని రివీల్ అయింది. అవునవును. ఆ కుంభ అనేవాడు ఈయన కుమారుడే. కుంభకర్ణుడు కుమారుడే. పెద్ద కుమారుడు నికుంభుడు అని ఇంకో కొడుకు ఉంటాడు. ఇద్దరు కుమారులు. ఓకే. వీళ్ళిద్దరూ కూడా ఒకరు విలువిద్యలోను ఒకరు గదాయుద్ధంలోనూ ఆరితేరినటువంటి వాళ్ళు. వాళ్ళు చాలా భయంకరమైన యోధులు. నిజానికి రాముడితో జరిగినటువంటి ఆ యుద్ధంలో వానర సైన్యాన్ని చీల్చి చెండాడింది వాళ్లే. ఓహో. మేఘనాథుడి తర్వాత. అందులో పర్టికులర్గా ఈ కుంభుడు విలువిద్యలో అపారమైనటువంటి చాతుర్యం ఉన్నవాడు. వానర సైన్యాన్ని విపరీతంగా గందరగోళపరుస్తున్న టైంలో సుగ్రీవుడు అతి కష్టం మీద అతన్ని మట్టు పెడతాడు. ఓహో. అలాగే నికుంభుడేమో ఆంజనేయ స్వామి చేతుల్లో చనిపోతాడు. ఓకే. వీళ్ళిద్దరూ టార్గెట్ చేసి వీళ్ళిద్దరినీ గనక మనం కంట్రోల్లోకి తీసుకురాలేకపోతే యుద్ధంలో ఫలితం తేడా వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి మొత్తం వాళ్ళిద్దరి మీద కేంద్రీకరణ నడుస్తుంది. ఓకే. అంత ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకి యుద్ధ సన్నివేశాల్లో. అదే ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే, రాముడి క్యారెక్టర్కి రాముడిగా, మహేష్ బాబు గారి క్యారెక్టర్కి రాముడిగా, కుంభ క్యారెక్టర్కి మధ్య హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్లు ఉంటుంది. అవును. కుంభకర్ణ ఆ ఎపిసోడ్ బాగా ఉంటుందని సినిమాలో హైలైట్ అని చెప్పి మరి మాట్లాడారు. అవును. అంటే రాముడు కూడా విలువిద్య పారంగతుడు కాబట్టి ఈయన విలువిద్య పారంగతుడు. ఆ సన్నివేశాలు చాలా ఎమోషనల్గా నడుస్తాయి. పర్టికులర్గా మనకి యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి గతంలో ఒక బెంచ్ మార్క్ సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. కృష్ణార్జున యుద్ధం ఇలాంటి సినిమాల్లో కేవీ రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ అనేటువంటి కెమెరామ్యాన్ వీళ్ళందరూ కొన్ని బెంచ్ మార్కులు క్రియేట్ చేశారు. మార్కస్ బార్ట్లే గారు వీళ్ళు. ఇప్పుడు వాటిని మించినటువంటి ఫీల్ కలిగించాలి. ఆ బాధ్యత ఉంది వీళ్ళకి. అలాగే ఇప్పటి వరకు పౌరాణికాల్లో చూడని క్యారెక్టర్లు చాలా రివీల్ చేయాలి. అంటే రకరకాల కారణాల వలన, లిమిటేషన్స్ వలన అలా జరిగింది అది. అంటే ఆ టైంలో ఆ తర్వాత పౌరాణికాల ఎరానే మనం పూర్తిగా వదిలిపెట్టేసాం కదా. ఒక 3 జనరేషన్లు అయిపోయింది పౌరాణికాలు వదిలిపెట్టేసి. సీరియస్గా పౌరాణికాలు వదిలిపెట్టి 3 జనరేషన్లు దాటిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పౌరాణిక కథని చెప్తున్నారు. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగాలి అనేది మన కార్యక్రమం. కేవలం విజువల్ వండర్గా సినిమాని తీర్చిదిద్దటం కాదు, కాన్సెప్చువల్గా కూడా అది లోకల్ స్టోరీని గ్లోబల్ లెవెల్లో చెప్పడానికి కష్టపడాలి. అవతార్ అనే సినిమాకే మూలాలు ఇక్కడ ఉన్నాయని కదా మనం మాట్లాడుకుంది. మరి ఇక్కడ మూలాలు ఉన్నటువంటి కథల్ని ఏ లెవెల్లో చెప్పాలి మీరు అనే ఆలోచన నుంచి పుట్టినటువంటి కథ ఇది. ఓకే. ఈ వారణాసి అనేది. అందుకని వీళ్ళు పాత పౌరాణిక చిత్రాలన్నీ తిరగేసి వాళ్ళు టచ్ చేయనటువంటి ఏరియాలు, వాళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయనటువంటి క్యారెక్టర్లు అవన్నీ ఒక లిస్ట్ రాసుకుని అందులో
ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్ని బయటికి చెప్పి తీరాల్సినటువంటి క్యారెక్టర్ని ఒక షార్ట్ లిస్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుని వాటి ఆధారంగా ఈ స్క్రిప్టు, ఆ యుద్ధము, ఆ సన్నివేశాలు నడుస్తాయి. ఓకే. అంటే మనకి తెలిసిన రామరావణ యుద్ధము అనేది ఈ సినిమాలో కొత్తగా ఉండబోతోంది. అందుకని వార్ ఎపిసోడ్ ఇన్ టోటల్ అక్కడ క్యారెక్టర్స్, అవే క్యారెక్టర్స్ మళ్ళీ ఇంకో చోట ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఆ రెఫరెన్స్లు అన్నిటినీ చాలా క్యాలిక్యులేటెడ్గా నడుపుతున్నారు వాళ్ళ సినిమాలో. అందుకని ఇది పౌరాణికం అనగానే రొటీన్ మనకు తెలిసిన కథే అనుకుంటే కుదరదు. తెలియని విషయాలు చాలా చర్చకు వస్తాయి ఆ సినిమాలో. ఓకే. దాని మీద మళ్ళీ ఓపెన్ అవుతుంది, బయట ఓపెన్ అవుతుంది. అంటే పురాణాలని డీకోడ్ చేయటం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి ఒక పక్కన. అంటే ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ అనేది ఎక్కడా ఒక పుస్తక రూపంలో రాలేదు. అది ఎవరికోడు పురాణాల నుంచి డీకోడ్ చేసుకుని మాట్లాడుకోవటమే. కాబట్టి ఈయన ఒక డీకోడింగ్ ప్రోగ్రాం పెట్టాడు దానిలో నుంచి. ఆ డీకోడింగ్ ప్రోగ్రాంలో వీరి కథకి, వీళ్ళ నెరేటివ్ స్టైల్కి అవసరమైనటువంటి చాలా క్యారెక్టర్లు, కొత్త పాత్రలు వస్తాయి. ఈ పాత్రల మీద పరిశోధనలు జరుగుతాయి బయట సినిమా వచ్చిన తర్వాత. దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరపడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. ఓకే. కనుక ఇది మనం రెగ్యులర్ పౌరాణిక చిత్రం అనుకోవడానికి లేదు. ఇది అంటే దాన్ని నిడివి ఎంత అనేది కూడా ఒక చర్చ. ఇది ఒక భాగంలో చెప్పగలరా ఇన్ని విషయాలు అనేది కూడా ఒక డౌట్. వాళ్ళు ఇప్పటి వరకు దీనికి 2 ఉంటుందా లేదా అనేది ప్రాపర్గా అయితే రివీల్ చేయలే. ఆయన అక్కడక్కడ 2 ఉండి తీరుతుంది అన్నట్టుగా మాట్లాడాడు విజేంద్ర ప్రసాద్ గారే. రాజమౌళి గారు నోరు విప్పలేదు. ఉండే అవకాశం అయితే ఉంది, స్పాన్ ఉంది దానికి. కాబట్టి వాళ్ళు అది పార్ట్ 1 రెడీ అయ్యి బయటకు రిలీజ్ చేసే ముందు ఈ విషయాన్ని రివీల్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో వీళ్ళు తెర మీద రొటీన్ పౌరాణికం చూపించట్లేదు. అదొకటన్నా బిజినెస్ కూడా వేరే లెవెల్లో చేస్తున్నారని చెప్పేసి. లేదు, అదొక బెంచ్ మార్క్ ప్రోగ్రామ్ కదా. వాళ్ళు ప్రపంచ భాషలన్నిటిలోకి సినిమాని తీసుకెడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రాంతీయ చిత్రాలు లేకపోతే భాషా చిత్రాలు ఇలాంటివి ఉండవు. ఇక తెలుగు సినిమా, మలయాళం సినిమా, హిందీ సినిమా ఇవేవి ఉండవు. అదే భాషలకు సంబంధించినటువంటి అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టేసి ఇండియన్ సినిమా వరల్డ్ సినిమానే. అంటే 3 జానర్లు. అదే ఇండియా నుంచి వస్తుంది కాబట్టి ఇండియన్ సినిమా అని అనుకుంటారు. ఇండియన్ సినిమా టార్గెటింగ్ గ్లోబల్ మార్కెట్ అనేటువంటి పద్ధతిలో చూడాలి. అందుకని ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే అది 3 విభాగాలుగా ఉంటుంది. లోకల్ మార్కెట్ సినిమా అనేది ఒక కేటగిరీ, అది ప్రాంతీయ భాషా చిత్రాలుగా ఉంటుంది. అలాగే నేషనల్ మార్కెట్ సినిమా, అది పాన్ ఇండియా అంటున్నాం మనం. పాన్ ఇండియా సినిమా ఉంటుంది, గ్లోబల్ సినిమా ఉంటుంది, అంతే 3 విభాగాలు. ఓకే. ఇప్పుడు ఈ వారణాసితో ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాడు వసూళ్ల పరంగా. అది చూసిన తర్వాత ప్రతి హీరో కూడా గ్లోబల్ సినిమాయే కావాలంటారు. ఓకే. ఈ పరుగులోకి వెళ్ళాలి. ఇప్పుడు పాన్ ఇండియా కథలు వండటానికి మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతున్నాయి, కొన్నిసార్లు అంటే మనం ఎగబాకలేక కిందకు జారటం ఇలాంటి సందర్భాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అద్భుతమైన విజయాలు సాధించాం, కొన్నిసార్లు దెబ్బలు కూడా తిన్నాం. అదే దానికి సంబంధించి ఇంకా పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ చేసుకునే పనిలో ఉన్నారు అందరూ. ఈ టైంలో ఆయన గ్లోబల్ మార్కెట్ ఓపెన్ చేస్తున్నాడు. దాంతో ఎంత రిస్క్ అవుతుంది వీళ్ళకి ఈ పరుగు పందెంలో. ఓకే. ఈ డైరెక్టర్లందరూ ఇప్పుడు మళ్ళీ మరింత మేధోమథనం జరపాల్సిన పరిస్థితి. మ్యాచ్ చేయాలని ట్రై చేస్తుంటారు, తప్పదు. ఓకే. ఇప్పుడు ప్రెజర్ హీరోల వైపు నుంచి మొదలవుతుంది. పాన్ ఇండియా మార్కెట్ కూడా అక్కడి నుంచే మొదలైంది. దీంతో ఏం జరిగింది, ప్రొడ్యూసర్ అనేవాడు అంటే సినిమాల మీద కాన్సన్ట్రేషన్తో, ప్యాషన్తో వచ్చిన సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల బదులు చాలామంది ఇండస్ట్రియల్ పీపుల్ వచ్చేస్తున్నారు. పైగా ఒక ఆఫీస్ పెట్టి కథలు తయారు చేసుకుని ప్రొడ్యూసర్ నుంచి మొదలవట్లే అప్రోచ్. ఇప్పుడు డైరెక్టర్లు, హీరోలు కలిసి ఒక సబ్జెక్ట్ ఓకే చేసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ వస్తున్నాడు. ఇలా మారిపోయింది కాంబినేషన్ బిజినెస్లో లెక్కలు. చివరి పాత్రగా ప్రొడ్యూసర్ ఎంటర్ అవుతున్నాడు ప్రాజెక్టులోకి. ఇదొక విచిత్రమైన స్టైలు. ఇప్పుడు గ్లోబల్ ఏరియాలో సినిమా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో ఈ స్ట్రక్చర్లో కూడా ఇంకా మార్పులు రావచ్చు. ఓకే.
అందుకని ఈ సినిమా రకరకాల మార్పులకి నాంది పలికే సినిమాగా ఉండబోతోంది. ప్రకంపన సృష్టిస్తుంది అంటారు అన్ని విధాలుగాను ఓకే.